చిత్రీకరించుకునే కేసులు ఉన్నాయి. కానీ అనుమానాలు రకరకాలు. అది కూడా ఏంటంటే మనుషుల్లో క్రూరత్వం పెరుగుతున్నది. సమాజంలో మేము చూస్తున్నది ఏంటంటే, మేము అర్థం చేసుకునేది ఏంటంటే, మనుషుల్లో ఆ సున్నితనం అనేది లేదు. కేవలం మర్డర్సే కాదు, కార్ పార్కింగ్లో కొట్లాట్లు అవుతున్నాయి. మోటార్ సైకిల్ వాడు ఓవర్టేక్ చేసిన, ఆటో వాడు ఓవర్టేక్ చేసిన, కార్ అద్దాలు పగలు కొట్టేస్తున్నారు, దిగి రోడ్లో కొట్టుకుంటున్నారు, కొన్నిసార్లు రాడ్తో కొట్టి చంపేస్తున్నారు. రోడ్ రేజ్ అనండి. అంటే మనిషికి, అంటే యాజ్ లాంగ్ యాజ్ మనిషి మనసు స్థిమితత ఉన్నంత వరకు నేరం జరగదు. ఆ స్థిమితత తప్పిన తర్వాత అది తీవ్రంగా వెళ్ళిపోతుంది. అక్కడ వాడికి విచక్షణ అనేది పోగొట్టుకుంటున్నాడు. ఆ విచక్షణ పోగొట్టుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు పోయినప్పుడు వీళ్ళకి ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటనేది అసలు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఒక కేసు నార్త్ ఇండియాలో భర్త భార్య టూరిస్ట్ గా వెళ్ళి హనీమూన్ మేఘాలయలో మనుషులను పెట్టి చంపించేస్తుంది. అంటే ఎంత దారుణం అంటే, దట్ వాస్ ఎ ప్రీ క్యాల్కులేటెడ్ ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారం చంపింది. అట్లా మనం చాలా కేసుల్లో మహిళ భర్తను చంపడమే కాదు, మహిళతో పాటు మహిళతో ఈ పురుషుడు ఉన్నాడు బాయ్ ఫ్రెండ్. సో ప్రతి ఒక్క చోట ఒక మగ ఒక మహిళ కలిసి భర్తను చంపేస్తున్నారు. కేవలం మహిళ ఒక్కటే చేయడం లేదు ఇది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఉద్దేశపూర్వకంగా చంపాలని, భవిష్యత్తు దాని వాళ్ళకి ఏం జరుగుతుంది, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అని ఆలోచన లేకుండా విచక్షణ కోల్పోయి చంపేస్తున్నారు. ఈ అబ్బాయి విషయానికి వచ్చేటప్పటికి మనం చాలామంది పిల్లల్ని చూస్తున్నాం. ఈ అబ్బాయే కాదు, నేనున్న కౌంటీలో చదువుకున్న కుటుంబాలు, పేరెంట్స్ హైలీ ప్లేస్ పీపుల్, అబ్బాయిలు అమ్మాయిలు గుంపులుగా తిరుగుతారు, కారు వస్తుంటే జరగరు, హార్న్ కొడితే కొట్టడానికి వస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళల్లో ఎట్టుందంటే ఒక సామాజిక బాధ్యత లేకుండా, మనం జాగ్రత్తగా బతకాలి, కొన్ని విలువలతో బతకాలని చెప్పని లేకుండా తల్లిదండ్రులను చూస్తున్నాం. ఒక స్కూల్ టీచర్ పిల్ల తప్పు చేస్తే క్రమశిక్షణ ఇస్తే తల్లిదండ్రులు వెళ్ళి స్కూల్ టీచర్ కొట్టే పరిస్థితులు వచ్చాయి. సో ఇటువంటి నేపథ్యంలో సామాజిక విలువలు తగ్గిపోతున్నాయి, క్షీణిస్తున్నాయి. దానివల్ల పిల్లల్లో కూడా ఏంటంటే, ఒకటి మా అమ్మ నాయన, ఇది కేవలం పేదవాళ్ళనే కాదు, ఇన్ఫ్యాక్ట్ పేదవాళ్ళు తప్పు చేస్తారనే భావన తీసేవాళ్ళు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 30 years స్లమ్స్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అంతా పనిచేశాను. ఆ పిల్లలందరూ చదువుకొని డాక్టర్స్, ఇంజనీర్స్ అట్లా తయారైన వాళ్ళని సో కేవలం పేదవాళ్ళు అని చెప్పని చాలామంది అంటారు. పేదవాళ్ళ వల్ల కాదు ఇది సామాజిక నైతిక విలువలు పోయి ఈ మీడియా వల్ల నేర్చుకొని వీళ్ళు తల్లిదండ్రులు, గొప్పింటి పిల్లలు కూడా ఇప్పుడు కార్ రేజీ మనం పాట్నాలో అక్కడ చూసాం. వాడు మెర్సిడెస్ బెంజ్లో వచ్చి కొట్టుపడేసారు, 2 చనిపోయినారు. అట్లా రిపీటెడ్గా జరుగుతున్నాయి కార్ యాక్సిడెంట్స్. చిన్నపిల్లలు సో చిన్న పిల్లలకి అంత పవర్ఫుల్ కార్స్ ఇచ్చి చచ్చిపోతున్నారు జనాలు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మర్డర్కి సమానమే అది. సో దీని వెనకాల ఒక సైకాలజీ, ఇప్పుడు కవిత గారు ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అంటే కొన్ని కంట్రీస్లో, అంటే మిగతా చోట్ల క్రైమ్ ఎక్కడ జరగట్లేదని కాదు, కానీ ఆ క్రైమ్ జరిగిన తర్వాత కేస్ టు కేసు ఒక దాని మీద ఒక సైకలాజికల్ ఎనాలిసిస్ ఉంటుంది అని నేను చదివాను కొన్ని చోట్ల. సో అది అసలు ఇక్కడ సాధ్యపడుతుందా సాధ్యం కాదా అనే చర్చ ఇంతకుముందు కూడా జరిగింది. కానీ బట్ ఈజ్ ఇస్ హై టైమా అసలు అలాంటి ఒక చర్చ జరిగి దాని మీద ప్రభుత్వాలు ఒక నిర్ణయం కూడా తీసుకోవాల్సిన టైం వచ్చిందా? ఎందుకంటే ఇప్పుడు పట్టాభి గారు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు, నేను కొన్ని చెప్పాను, మీరు కొన్ని చెప్పారు. సో దీనికి ఒక ఎనాలిసిస్ కనుక చేయకపోతే ఈ క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి. సరే, దానికి ఇన్వెస్టిగేషన్లు, శిక్షలు, ఇదంతా ఒక సైకిల్లో జరుగుతూనే ఉంటుంది. కానీ కంట్రోల్ చేయడం ఎలాగా? బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.